45 సంవత్సరాల లోపల ఉన్న వితంతువులందరికీ కూడా ఆయన కిందటి సంవత్సరం పంచిపెట్టారండి. ఈ సంవత్సరం కూడా చీరలను పంపించడం జరిగింది. కిందటి సంవత్సరం కంటే ఇంకా ఈ సంవత్సరం ఎక్కువగా వచ్చాయి. మన పిఠాపురం మొత్తం 15 సచివాలయాలు ఉన్నాయి. 15 సచివాలయాలకు కూడా 438 చీరలు ఈరోజు రావడం జరిగిందండి. ఇవన్నీ కూడా వార్డు ఇన్ఛార్జీలు, ఆ వార్డులో ఉన్న జనసేన నాయకులు, వీర మహిళలు అందరి సమక్షంలో కూడా ఇంటింటికి తిరిగి ప్రతి ఆడపడుచుకి ఇవి అందజేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఏ ఆడపడుచుకైనా ఒక అండగా ఉండాలి అని అనుకునే మిగిలిన నియోజకవర్గాల సంగతి నాకు తెలియదు, కానీ పిఠాపురం నియోజకవర్గం అన్నది చాలా ప్రత్యేకం అండి. ఎందుకంటే పిఠాపురం ఎమ్మెల్యేగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన పిఠాపురాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు. మొత్తం దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఆయన ఆశయం. ఇక్కడ ఎవ్వరు కూడా ఇబ్బంది పడకూడదు, ఏ వర్గం వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు. అందుకని అన్ని వర్గాల వాళ్ళని ఆయన సమదృష్టిలో చూస్తూ, ముఖ్యంగా ఆడపడుచులు అంటే ఆయనకి ఎంత అభిమానం అందరికీ తెలుసు. అందులో భాగంగానే ఈ రాఖీ పండుగ చీరలు పంచడం జరిగిందండి. మేము ఇంటింటికి వెళ్ళి ప్రతి సోదరికి కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి అండగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఈ చీరలను ఇవ్వడం జరుగుతుంది.